హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనం గుడికి ఎందుకు వెళ్ళాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా మనకి పెద్దవాళ్ళు గుడికి వెళ్ళమని చెప్తుంటారు కదా మనకి. సో పెద్దవాళ్ళు గుడికి వెళ్ళమని చెప్పే దానికి వెనకాల కూడా మనకు ఒక సైన్స్ ఉంటుంది. సో దాని గురించి మీకు అంటే గుడికి వెళ్ళటం వల్ల కలిగే ప్రయోజనాలన్నిటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్గా మన టాపిక్ గుడికి ఎందుకు వెళ్ళాలి. నార్మల్గా మనలో చాలామంది గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది కదా. ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది గుళ్ళు గోపురాలు దర్శించుకొని ఉంటారు. సో కానీ మనకు ఎప్పుడైనా అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న వేసుకుందామా? ఏదైనా కాసేపు కాలక్షేపం కోసమో లేకుంటే ఏమైనా దిగులు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు. నార్మల్గా మనకి గుడికి వెళ్ళడం అనేది మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలు దర్శించుకోవడం వెనక ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది, దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయంపై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం. అండ్ మన దేశంలో చిన్న పెద్ద ఎన్నో వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలు పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలు మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా కొన్ని పవిత్ర ప్రదేశాల్లో ఉన్నా కూడా వాటికన్నా ఇవి మరింత పునీతమై ఉంటాయి అన్నమాట. అంటే స్థల మహత్యాన్ని సంతరించుకొని ఉంటాయి. సో మనకి యాక్చువల్గా ఏంటంటే భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ మాత్రమే ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్థమయ్యేటట్టు మీకు చెప్పాలంటే మనకి నార్మల్గా ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటాయి కదా. అలా ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఆకర్షణ శక్తి ఎలా అయితే ఉంటుందో అలాగే మనకి భూమిలో పాజిటివ్ ఎనర్జీ ప్రసారమయ్యే చోటున ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళల్లో మనకి అడుగు పెట్టగానే మనకి తనువు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట. నార్మల్గా మనకి దేవాలయాలను గర్భగుడిలో ఎన్నో ఆకర్షణ తరంగాలు కేంద్రీకరమై ఉన్న చోటున మూల విరాట్ని నిక్షిప్తం చేస్తారనమాట. అంటే మనకి ఆ మూల విరాట్ని ప్రతిష్ఠించే ప్రదేశంలో వేద మంత్రాలు రాసిన తామ్రపత్రాన్ని అంటే రాగి రేకుని నిక్షిప్తం చేసి ఉంచుతారంట. రాగి రేకే ఎందుకు అంటే మామూలుగా మనకి రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంటుంది. సో ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణని ఆ పరిసర ప్రాంతాలు అంటే ఆ గుడి పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది అన్నమాట. సో అందువల్ల మనం రోజు గుడికి వెళ్ళి మూల విరాట్ ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్న వారికి ఆ శక్తి తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవేశిస్తాయి అన్నమాట. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వాళ్ళకు కూడా వస్తుంది, కాకపోతే అంతగా పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ ప్రతిరోజు గుడికి వెళ్ళే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట మనకి. ఇకపోతే గర్భగుడి 3 వైపులా మూసేసి ఉంటుంది, ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది కదా. అందువల్ల గర్భగుడిలో అండ్ ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకరమై ఉంటుంది అనమాట. అంటే గర్భగుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా ముఖద్వారం దగ్గర మాత్రం కేంద్రీకరమై ఉంటుంది. అక్కడ ఇంకోటి ఏంటంటే గర్భగుడిలో దీపం వెలిగిస్తారు కదా. మామూలుగా మనకి బయట దీపాలన్నా అప్పుడప్పుడు ఉంటుంటాయి, ఉండవు. కానీ గర్భగుడిలో మాత్రం ఎప్పుడు దీపం వెలిగే ఉంటుంది. సో ఆ దీపం వల్ల కూడా ఎంతో శక్తి విడుదలవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆలయాల్లో గంటలు మోగిస్తాయి. ఇప్పుడు మామూలుగా మనకి హారతి ఇచ్చే టైంలో గంట మోగిస్తుంటాం కదా. గంటలు మోగించడం, వేద మంత్రాలు పఠించడం, భక్తి గీతాలు ఆలపించడం ఇలాంటి మధుర ధ్వనులను శక్తిని సమకూరుస్తాయి అన్నమాట. సో గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరబత్తులు, తర్వాత గంధం, పసుపు, కుంకుమ ఇలాంటి వాటి వల్ల వచ్చే పరిమళాలు మన శరీరంలో రసాయనిక చర్య జరపడం వల్ల మనకి శక్తి విడుదలవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మూల విరాట్ను ప్రతిష్ఠించిన ప్రదేశం నుంచి విడుదలయ్యే శక్తి తరంగాలు గుడి గంటలు, మంత్రఘోష, పూల పరిమళం, కర్పూరం, అగరబత్తి, గంధం, పసుపు, కుంకుమ ఇలా అన్నిటి నుంచి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కలిసి మనకి ఎంతో మేలు కలుగు చేస్తుంది అనమాట. ఇప్పుడు గుడిలో దేవుడికి కొబ్బరికాయ, అరటి పండ్లు నైవేద్యంగా పెడతారు కదా. ఈ కొబ్బరిని, అరటి పండ్లను తినడం వల్ల అంటే వీటిని భక్తులు ప్రసాదంగా ఇస్తారు కదా. ఇవి తినడం వల్ల మన శక్తికి, మన శరీరానికి ఎంతో అవసరమైన ఔషధాలు అందుతాయి అన్నమాట. అంతేకాకుండా మనకి తీర్థం కూడా ఇస్తారు కదా ప్రసాదం ఇచ్చిన తర్వాత.
తీర్థంలో మనకి పచ్చకర్పూరం, యాలకులు, సాంబ్రాణి, తర్వాత తులసి, లవంగాలు ఇలా కలుపుతుంటారు కదా. సో వీటన్నిటి వల్ల మనకి ఎన్నో ఔషధ గుణాలు కలుగుతుంటాయి అన్నమాట. అలాగే గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. ఇంకోటి రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది, ఆరోగ్యాలను ఇస్తుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేది తోడ్పడుతుంది. అంటే మనకు తెలియని ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు చాలామంది పాటించడం లేదు, కానీ పూర్వం అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు పురుషులు షర్ట్ లేకుండా అంటే చొక్కా లేకుండా వెళ్ళేవారు. దాంతో ఏమవుతుంది, ఈ నార్మల్గా మనకి ఇప్పుడు అయ్యప్ప మాల అలా వేసుకున్న వాళ్ళని షర్ట్ లేకుండానే టెంపుల్లోకి వెళ్ళమంటారు. అది ఇప్పుడు పెట్టింది కాదు, పాతకాలం నుంచే ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు పురుషులు షర్ట్ లేకుండా టెంపుల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా మన బాడీలోకి వెళ్తాయి అన్నమాట. కానీ స్త్రీలకు మాత్రం నిండుగా దుస్తులు వేసుకొని తర్వాత ఏంటంటే స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకున్న అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం ఇది మన సాంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు. లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది కదా. సో ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది అన్నమాట. సో భక్తులు గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది, కర్పూర హారతి వెలిగిస్తారు, గంటలు మోగుతుంటాయి, తీర్థప్రసాదాలు ఇస్తారు. ఇలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమీకృతమైన భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి అన్నమాట. మనకు తెలియకుండానే దివ్యశక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతి ఇస్తుందన్నమాట. కనుక ఆలయానికి వెళ్ళటం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయి కాబట్టి ఇలా ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాట, నిరూపించాయి కూడా. సో అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీకు వీలైనప్పుడు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళటం చాలా మంచిది, మనకే మంచిది, మన ఆరోగ్యాలకి ఎంతో శక్తిని తోడ్పడుతుందన్నమాట. సో మనకు మంచిది కాబట్టి వీలైనప్పుడు వెళ్ళండి, అంతే అండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ.